ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. తాను క్రీస్తు ఎల్లప్పుడు ఉండని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనిషి కుమారుడు పైకెత్తబడవలని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ, ఆత్మీయ స్నేహితులైనటువంటి సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్నాడు కాబట్టి దీవిస్తున్నాడని కాదు, దేవుడు మనల్ని దీవించాడు. మనం ఇప్పుడు దీవెన గురించి కాదు ఆలోచించాల్సింది, మనము ఆలోచించాల్సింది దేవునికి దగ్గర అవ్వడం గురించి. ఎలా దగ్గర అవ్వగలం? నాకున్నటువంటి కొన్ని అలవాట్లు, నాకున్నటువంటి కొన్ని బంధాలు, నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు నేను మార్చుకొని ఆయనకి సన్నిహితంగా మారాలి. నాకు ఆయనకి మధ్యలో ఉండే అడ్డుగోడలు కోల్చబడాలి. నేను ఆయనకి సన్నిహితంగా ఉండాలి, నేను క్లోజ్గా ఉండాలి. యేసు ప్రభు యొక్క 70 మంది శిష్యుల్లో ఒకలాగే కాదు, అలాగని యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకలాగా కాదు, అలాగని యేసు ప్రభు యొక్క క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి ముగ్గురులో ఒకలాగా కాదు. కానీ యేసు ప్రభు రొమ్మును ఆనుకొని కూర్చునేటువంటి అలవాటు ఉన్నటువంటి, దానికి అలవాటు పడినటువంటి యోహానులాగా వెరీ క్లోజ్. దావీదు యోనాతానుల స్నేహం ఉన్నట్లుగా భగవంతునికి భక్తునికి స్నేహం అలా ఉండాలి. నీకు దేవునికి ఉన్నటి స్నేహం అలా ఉండాలి, అనుబంధం. స్తోత్రం. అలా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు తెలియజేయండి. మరలా ఇంకో పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పటికి 2 సార్లు జ్ఞాపకం చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఐక్య ఆరాధన, యునైటెడ్ వర్షిప్ సర్వీస్, ఇలా ప్రతి ఆదివారం పెట్టడం లేదు మేము ఇటువంటి ఆరాధన. దేవజనులు, మా సంస్థ యొక్క ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ పాస్టర్ సంకిమ్ గారు కానీ పాస్టర్ జాన్ కిమ్ గారు కానీ వచ్చిన సందర్భంలో, అనగా 2 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారో, అనగా కరోనా తర్వాత ఇంచుమించు 3 సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి ఐక్య ఆరాధనలో గిడియన్ ఫెలోషిప్లో వర్క్ చేస్తున్నటువంటి జత పని వారితో కూడుకున్నటి సంఘాలు, అనగా శాంతినగర్, అనగా నేను పాస్టరింగ్ చేస్తున్నట్టు చర్చ్, ముత్తుకూరు, ముదిగేడు, వైఎస్ఆర్ నగర్, వెంకన్నపురం మరియు బాలుడిపాలెం, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులందరూ లేకపోతే విశ్వాసులందరూ కూడుకునేటువంటి ఒక మంచి అవకాశం. మరి కూడుకొని ప్రభునామాన్ని మహిమపరిచేటువంటి అవకాశం. ఇటువంటి ఫెలోషిప్, ఇటువంటి గ్యాదరింగ్, మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే దయచేసి ఈ ఆరాధన కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. 10:30 నుంచి 12:30 లేకపోతే 1 గంట వరకు జరిగేటువంటి ఆరాధనలో పాల్గొనాలి. దేవజనులు పాస్టర్ సంకిమ్ గారు అందించేటువంటి ఆత్మ సంబంధమైన సందేశాన్ని విని ఆత్మీయంగా మేలు పొందండి. విజయవాడ నుంచి వస్తున్నట్టు బ్రదర్ ప్రభుకుమార్ గారు ఈ సందేశాన్ని ఆంగ్లంలోని సందేశాన్ని, అనగా ఇంగ్లీష్ మెసేజ్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు. స్తోత్రం. 26వ తేదీ శనివారం, నవంబర్ 26వ తేదీ శనివారం ముత్తుకూరులో కృతజ్ఞత కూడిక జరుగుతుంది. 28వ తేదీ సోమవారము బాలెడిపాలెంలో సేవకుల కూడిక జరుగుతుంది. బాలెడిపాలెం అనగా కోట, విద్యానగర్ దాటిన తర్వాత విద్యానగర్కి కోటకి మధ్య లోపల సందు ఉంటుంది. లోపలికి రంగనగుంట నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇంచుమించు సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ బాలెడిపాలెం గ్రామంలో బండ్ల దిబ్బ అనేటువంటి ప్రాంతంలో ఇంచుమించు 40 నుంచి 50 మంది సేవకులు పాల్గొనేటువంటి ఆ కార్యక్రమానికి ఆ ఏరియాలో ఉన్నటువంటి దరిదాపులో ఉన్న సేవకులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ పరిచర్య విస్తరిస్తుంది. ప్రభు కృపను బట్టి 4 రాష్ట్రాల్లో పరిచర్య జరుగుతుంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇక ప్రభు చిత్తమైతే 5, 6, 7, 8 రాష్ట్రాలు భారతదేశం అంతా వెళ్ళడానికి, భారతదేశం అంతా అక్కడక్కడ కొంతమందిని కలుసుకోవడానికి, కొంతమంది దేవజనులతో కలిసి పనిచేయడానికి ప్రభు సహాయం చేయాలి. ప్రభు ద్వారాలు తెరవాలి. నార్త్ ఇండియాలో అక్కడెక్కడ ప్రభు నాకు అనుగ్రహించినట్టు కొంతమంది సహోదరి సహోదరులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు పరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి 99వ సంవత్సరం 1999లో
అక్టోబర్ నెల నుంచి 2000 సంవత్సరం వరకు జనవరి వరకు అనగా సుమారు 4 నెలలు నేను నార్త్ ఇండియాలో అనగా నాగ్పూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉండడం ఉండి అక్కడ పరిచయం చేయడం జరిగింది. అక్కడ మరాఠీ వాళ్ళు అనగా బుద్ధిస్టుల మధ్యలో కూడా పరిచయం చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు గొప్పవి. దేవుడు గత దినాల్లో వాడుకున్నాడు, ఇప్పుడు వాడుకుంటున్నాడు, రాబోయే రోజుల్లో కూడా వాడుకుంటాడు. దేవుడు తన సేవకుల్ని వాడుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి పాత్రలు కావాలి, వాటిని నింపి తాను వాడుకుంటాడు. ఆయన యజమానుని చేతిలో వాడబడేటువంటి పాత్రలుగా ఉండాలి. యజమానుడు అనేకమైన పాత్రలు అనేక మంది యవనస్తులను దేవుడు వాడుకుంటున్నాడు, అనేక మంది స్త్రీలను దేవుడు వాడుకుంటున్నాడు, అనేక మంది పెద్దలను దేవుడు వాడుకుంటున్నాడు, యూట్యూబుల ద్వారా దేవుడు అనేకులను వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవ కార్యాలు జరగాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నవంబర్ 27వ తేదీ ఐక్యారాధన యొక్క లైవ్ ఫేస్బుక్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే, అంటే మళ్ళీ పంపించమని కాదు, మీరు ఫ్రెండ్స్గా ఉంటే పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రెండ్స్ కాకుండా ఉంటే ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని వారు యాక్సెప్ట్ చేసి మీకు ఆ లింక్ ఇస్తారు. లింక్ ద్వారా మీరు ఫేస్బుక్ లైవ్లో మీరు చూడొచ్చు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో పరాజయములో ఉన్నటువంటి పరిచయుల గురించి, వాళ్ళు ఓడిపోయారు. ఓటమి దగ్గరలో ఉన్నాను కదా, ఓడిపోయారు. వాళ్ళు చాలాసార్లు ఓడిపోయారు. యేసును ఎదుర్కోలేక, యేసును ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కోలేక ఓడిపోయారు. కాబట్టి వాళ్ళ ఈగో హర్ట్ అయింది, కాబట్టి వాళ్ళ అహం దెబ్బతినింది, కాబట్టి యేసును సిలువను ఎక్కించారు, యేసును సిలువ మీదకు అప్పగించారు. స్తోత్రం. అపజయమే ఎరుగని జయశీలుడు మన యేసు. అపజయం అంటే ఆయనకి తెలియదు. స్తోత్రం. సాతానుడికి అపజయం గురించి ఎక్కువ తెలుసు. సాటన్ వాజ్ ఎ ఫెయిల్డ్ మ్యాన్. జీసస్ ఈజ్ ఏ విన్నర్. సాటన్ ఈజ్ ఎ లూజర్. స్తోత్రం. చిత్తుగా దేవుని చేతిలో ఓడిపోయినవాడు, ఆయన మడిమెన పట్టుకొని విజయం సాధించాను అనుకున్నాడు. కానీ అపవాది వాడికి తెలియకుండా వాడి తల చితక తొక్కబడింది. తల చితక తొక్కబడి దాని నుంచి కోలుకొని ఆ చితికిన తలతోనూ చితికిన బుర్రతోనూ పాడైపోయినట్టు బుర్రతో వాడిప్పుడు పనిచేస్తున్నాడు, తీవ్రంగా పనిచేస్తున్నాడు. తన సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని వాడు చివరికి నాశనం అయిపోతాడు, వాడిని డెస్ట్రాయ్ చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చివరికి లేకపోతే కడపటగా నశింపజేయబడే శత్రువు మరణం. ఫైనల్ విక్టరీ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమాయను అని చెప్పినప్పుడు ఓటమి కాదు, అది విజయపు కేక్. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమయంలో మనం నిన్నటి దినములో ప్రభు విషయంలో ప్రభు జయిస్తూ ఉన్నాడు, ఓడిపోతున్నారు. ఈ మాట చెప్పినప్పుడు దావీదు కుటుంబస్తులు నానాటికి బలపడుతూ ఉన్నారు, సౌలు కుటుంబ సభ్యులు నానాటికి నీరసిల్లిపోతున్నారు అని రాయబడిన మాటలు మనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసులాగా విజయం సాధించే వాళ్ళగా ఉండాలి, కానీ పరిసయ్యులాగా పరాజయం పొందేవాళ్ళుగా ఉండకూడదు. ప్రజల విషయంలో వాళ్ళు పరాజయం పొందారు. ప్రభువు లేపినటువంటి లాజర్ను చంపలేక, లాజరు మానవుడే, దేవదూతేం కాదు, బలమైనోడేం కాదు, సింగిల్ మ్యాన్ అయినప్పటికీ కూడా యేసు లేపాడు. యేసును బట్టి కలిగిన ఘనత, యేసు యొక్క భద్రత అతనికి ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఏ చేయలేకపోయారు. అతను సహజ మరణం చెందాడుగా, అతన్ని చంపలేకపోయారు. చంపని ఆలోచించారు కానీ చంపలేకపోయారు. దే వర్ ఫెయిల్డ్. ఆలోచనలో ఫెయిల్, ఆజ్ఞల్లో ఫెయిల్. స్తోత్రం. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా సున్నాలే ఉంది, వాళ్ళలో ఫెయిల్యూరే కనిపిస్తుంది. ప్రభు యొక్క శిష్యుల విషయంలో వాళ్ళ అరుపుల్ని వాళ్ళు అడ్డగించలేకపోయారు. ఏంటి ప్రభు, ఏంటిది, దిస్ ఇస్ టూ మచ్. ఈ అరుపులు ఏంటి, అయ్యో వెళ్ళలేకున్నాం, ఏంటి నాయిస్, ఏంటి కేకలేంటి, ఏంటి డిస్టర్బెన్స్, ఏంటి
ఇలాగ అరుచుకుంటూ దేవుని మందిరానికి వెళ్తారా? దేవుని మందిరంలో ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఏంటిదంతా అన్నట్టుగా. కానీ యేసు చెప్పాడు, వీళ్ళు అరవడం ఆపరు, వీళ్ళు కేకలు వేయడం మానరు, వీళ్ళు కంటిన్యూ చేస్తారు, వీళ్ళు బ్రేక్ ఇవ్వరు. దేవుని స్తోత్రం. వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టరు, వీళ్ళు ఇలాగే అరుస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పోతే వీళ్ళు ఒకవేళ వీళ్ళ నోరు మీరు కట్టాలని మీరు ప్రయత్నం చేస్తే, వీళ్ళ నోరు ముయ్యాలని ప్రయత్నం చేస్తే, మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను, ఈ రాళ్ళు కేకలు వేయను. సజీవ రాళ్ళు కేకలు వేయకపోతే నిర్జీవమైన రాళ్ళు కేకలు వేస్తాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏదో అరుస్తున్నారు, అరవనివ్వండి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. యోహాను సువార్త 12వ అధ్యాయం ఏమో జోలికి పోవద్దు అని చెప్పినటువంటి ప్రభు తన శిష్యుల జోలికి రావద్దు అన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టు మనం అర్థం చేసుకోగలం. తర్వాత పరాయి వారి విషయంలో, అనగా గ్రీసు దేశస్తుల విషయంలో, గ్రీక్స్ విషయంలో, అనగా అన్ని జనుల విషయంలో వాళ్ళు పరాజయం చెందినట్టుగా మనం చూస్తున్నాం. అన్ని జనులైన వారు తమ దేశంలోకి రాకుండా, తమ ప్రాంతంలోకి రాకుండా, వారి మనసుల్లోకి యేసును గురించినటువంటి సత్యాలు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం వారి తరం కాలేదు. కాబట్టి పరిచయులు ఫెయిల్ అవుతూ వచ్చారు. దే వర్ ఫెయిల్డ్. వారి స్ట్రాటజీస్ వర్ ఫెయిల్డ్, దేర్ మినిస్ట్రీ వాస్ ఫెయిల్డ్, దేర్ రిలిజన్ వాస్ ఫెయిల్డ్. స్తోత్రం, హల్లెలూయా. దేర్ ట్రెడిషన్స్ వర్ ఫెయిల్డ్. ఇవి మనం గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయము లేదు, సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి కనుక మన ముందు ఇంకొక 14 నిమిషాలు ఉంది కనుక ఈ 14 నిమిషాలు మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 34. జాన్ 12:34. యోహాను సువార్త 12:34 అనగా పేజ్ నంబర్ 94వ పేజీలో మాట. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడని నీవు చెప్పుతున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను ఈ మాటలు బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ తర్జుమాలో నుంచి 12వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. People from the crowd spoke up and said, "Die? How could the anointed one die? The word of God says that the anointed one will live with us forever. But you just said that the Son of Man must be lifted up from the earth. And who is this Son of Man anyway?" వాళ్ళు అడిగినట్టు ప్రశ్న. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభిప్రాయము, అభిషక్తుడు అనేటువంటి వాడు ఎల్లప్పుడూ ఉంటాడు కదా, ఎల్లప్పుడూ ఉండాలి కదా. కానీ నువ్వు అన్నం ఏంటి? నువ్వు అన్నం కరెక్ట్ కాదే. ఆయన ఆయన చంపబడతాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు అని అంటున్నావే. ఆయన మెస్సియా వచ్చి మనతో ఉంటాడు కానీ మనల్ని విడిచిపెట్టి పోవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడుతున్న మెస్సియా, మేము అనుకుంటున్న మెస్సియా, ఆ ఇద్దరు ఒకటేనా? ఇంకొక మెస్సియా ఏమైనా ఉన్నారా? కెన్ యూ ప్లీజ్ గివ్ us క్లారిఫికేషన్ సార్? బోధకుడా, రబ్బీ, మాకు దీని గురించి ఏదైనా వివరణ ఇస్తారా సార్? మాకు అర్థం కావట్లేదు. ఏంటిది? యోహాను సువార్త 10వ అధ్యాయం నువ్వు ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇదేంటి? స్టిల్ వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. హూ ఆర్ యూ? హూ ఇస్ ది సన్ ఆఫ్ మ్యాన్? దేవుని కుమారుడు ఎవరని కాదు, మనుష్య కుమారుడు ఎవరని కాదు, ఎవరనే ప్రశ్న. మన బలి యొక్క ఉద్దేశం ఏంటి? ఫలాని బలి నైవేద్యం యొక్క పానీయార్పణం యొక్క ఉద్దేశం ఏంటని కాదు వాళ్ళ ప్రశ్న. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, హూ ఈస్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్? వాడుక భాషలో కూడా చదువుకుందాం. ప్రజలు మేము ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తు చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనిషి కుమారుణ్ణి దేవుడు పైకెత్తాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనిషి కుమారుడు ఎవరు అని అన్నారు. దేవుని స్తోత్రం. ఈ మనుష్య కుమారుడు ఎవరు? ఒక మనుష్య కుమారుడు సరే, ఈ మనుష్య కుమారుడు ఎవరు? మాకు చెప్పాయా బాబు? ఏంటిదంతా? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూషన్?
ఈ కలవరం ఏంటి అన్నట్టుగా వాళ్ళు అన్నారు. స్తోత్రం. వాళ్ళ సందేహము, మనుష్య కుమారుడు ఎవరు? మనుష్య కుమారుడు అనగా కుమారుడు సరే, మనుష్య కుమారుడు అంటే ఏ మనుష్య యొక్క కుమారుడు అనగా దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే మనుషుల యొక్క కుమారుడుగా వచ్చినటువంటి దేవుడు అనేటువంటి అర్థం. మనుష్య కుమారుడు మనిషి యొక్క కుమారుడు కదా, సింపులే కదా, అదే పెద్ద కష్టమైన విషయం కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అడిగారు, హూ ఈస్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్? యేసు ప్రభు తనను గురించి తాను చెప్పుకుంటే ప్రజలకు అర్థమైంది. యేసు ప్రభువుని గురించి తండ్రి అనే దేవుడు చెప్తే ప్రజలకు అర్థమైంది. యేసు ప్రభువుని గురించి ఇతరులు చెప్తే అర్థమైంది. యేసు ప్రభువుని గురించి వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటూ అర్థమైంది. ఇలాగా యేసు ప్రభువుని గురించి 4 విధాలుగా వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. యేసు ప్రభు తనను గురించి తానే చెప్పుకున్నాడు. తండ్రి చెప్పుకున్నాడు, ఇతరులు చెప్పారు, తన గురించి తానే చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. తన గురించి తాను చెప్పుకున్నటువంటి మనుష్య కుమారుడు ఎవరు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇదే ప్రశ్న. అయ్యా, నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? హూ ఈస్ హీ? ఇక్కడేమో మనుష్య కుమారుడు ఎవరు అనేది ప్రశ్న. యోహాను సువార్త 9వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 36వ వచనం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని. ఆయన ఎవడు? ఆయన ఎవరంటే ఎవరు? దేవుని కుమారుడు ఎవరని 35వ వచనంలో, పరిచయలు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. దేవుని కుమారుని యందు అనే దగ్గర ఫుట్ నోట్ పేజీ నంబర్ 90లో అనేక ప్రాచీన ప్రతుల్లో మనుష్య కుమారుని యందు అని పాఠాంతరము. సరే, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఇద్దరు ఒకటే కాబట్టి సమస్య లేదు. మనుష్య కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. స్తోత్రం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయన్ను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తాను ఎవరో చెప్పుకుంటున్నాడు. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, పెళ్లి కుమారుడు అని మనం ఆరంభ దినాల్లో చెప్పుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ ధ్యానాల్లో ఎవరు మనుష్య కుమారుడు? హూ ఈస్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్? ఈయన గురించి అనగా ఒక సందేహము ఉంది. సందేహం ఉన్న చోట సందేశం ఉంది. సందేహపు చీకటి ఉన్న చోట సందేశపు వెలుతురు ఉంటుంది. మరలా చెప్తున్నాను, సందేహపు చీకటి ఉన్న చోట స్తోత్రం సందేశపు వెలుతురు ప్రకాశిస్తుంది. ఏంటిది అని మీరు అనుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనిస్తే ఎక్కడుంది కృప? కృప లేదా? ఎక్కడ ఉంది? ఆ కృప అంటే అదేనండి, నోవహు లేదా అబ్రహాము లేదా వీళ్ళు పొందినట్టు కృప. అంతేగా కృప? కృప ఎక్కడుంది? అంతేనా? కృప అంతే మాత్రమేనా? ఇంక లేదా? స్తోత్రం. అక్కడ రాయబడింది 5వ అధ్యాయం 20-21 వచనాలు. నీతి ద్వారా కృపయు మన ప్రభు యేసు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించనో, పాపము ఎక్కడ ఉందో అని కాదు, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపము విస్తరించింది కానీ కృప విస్తరించిందని కాదు, కృప అమితముగా విస్తరించిందని కాదు, అపరిమితంగా, అన్లిమిటెడ్ గ్రేస్. లిమిటెడ్ సిన్, లిమిటెడ్ కార్నల్ నేచర్, బట్ అన్లిమిటెడ్ గ్రేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లిమిటెడ్ అన్గాడ్లీనెస్, అన్లిమిటెడ్ గాడ్లీనెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే ఏమన్నా 6వ అధ్యాయం 1వ వచనం, కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందమా? అట్లని రాదు. స్తోత్రం. పాపము విస్తరించిన చోటే తన చిరునామాని, తన ఉనికిని కలిగి ఉంది కృప. అపరిమితమైన కృప అనగా కృప వెంబడి కృప. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. మన టైటిల్ సందేహము సందేశము. సందేహము సందేశము రెండు ఒకటని కాదు, సందేహం వేరు సందేశం వేరు. కానీ ఇవి రెండు ఎక్కడ కలుసుకున్నాయంటే
33వ వచనములో సందేహం అనగా ప్రశ్న, 34వ ప్రత్యుత్తరం అనగా 33వ అధ్యాయం వచనములో సందేహము, 34వ వచనములో సందేశము. స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అనేటువంటి మాటలు యోహాను సువార్తలో 7 ప్రత్యక్షతలు, ఐ అనేటువంటి స్టేట్మెంట్స్, యేసు యొక్క స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. స్తోత్రం. ఒక 5 స్టేట్మెంట్స్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎవరు అనే ప్రశ్న అయితే ఎవరని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, ఎందుకు యేసు వాళ్ళ ప్రశ్నకు జవాబుగా, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండును. అనగా ఎవరా వెలుగు? తానే. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకములకు వెలుగునైనాను. వెలుగు మీ మధ్య ఉండును. తర్వాత వెలుగు మాయమైపోతుంది. వెలుగు ఆయా సమయముల్లో ప్రకాశించింది. ఇప్పుడు రాబడింది వెలుగు మీ మధ్యలో ఉంది. కొంతకాలము వెలుగు, యోహాను యొక్క వెలుగులో మీరు ఉండాలని మీరు ఉండి ఆనందించాలనుకున్నారు. యోహాను వెలుగు కన్నా గొప్ప వెలుగు మీ మధ్యలో కొంతకాలం ఉంది. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యలో, చీకటి మిమ్మల్ని కమ్మునుకుంటాం, మీకు వెలుగు ఉండగానే నడువుడి. స్తోత్రం. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ వెలుగులో నడవాలి. వెలుగులో నడిచేవాడు వెలుగు సంబంధులుగా ఉండాలి. అనగా తనను తాను చెప్పుకుంటున్నాడు, తాను వెలుగై ఉన్నాడు. హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, లేదా హూ వాజ్ సన్ ఆఫ్ గాడ్? హీ ఈజ్ ద లైట్, లైట్ ఆఫ్ ది వరల్డ్, లైట్ ఫర్ అవర్ సోల్స్. మన ఆత్మలకు వెలుగై ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రజలు ఆయన్ని ఎదుర్కొని పోయి జయము. ఎవరు వస్తున్నవాడు? ప్రభువు పేరట ఎవరో వస్తున్నారు. ప్రభువు పేరట యేసు వస్తున్నాడు. ప్రభువు పేరట యెషువా వస్తున్నాడు. యెషువా క్రిస్టోస్, యెషువా మస్సియా వస్తున్నాడు. ఆయన స్తుతించబడును గాక అని కేకలు వేశారు, అని నినాదాలు పలికారు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇశ్రాయేలు రాజు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, ఆయన రాజుగా బలవంతంగా ఆయన రాజుగా చేయాలనుకున్నారు. ఇశ్రాయేలు రాజు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రెండోది, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగానికి ఆత్మ సంబంధమైన రాజు, మకుటము లేని మహారాజు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. గోధుమ గింజ దేవుని స్తోత్రం. 21వ వచనంలో రాయబడింది, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. యేసును చూడగోరుచున్నాము అనేటువంటి ఆశకి, గ్రీసు దేశస్తుల యొక్క ఆశకి ప్రతిఫలంగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను. ఆంధ్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పింది. 2 శిష్యులు వచ్చి కొంతమంది గ్రీసు దేశస్తుల యొక్క ఆశను గురించి చెప్తే యేసు ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చున్నది. అనగా గోధుమ గింజ లాంటి మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చున్నది. గోధుమ గింజలాగా మనుష్య కుమారుడు భూమిలో పడి చావాలి, అనగా మరణించాలి. అది చచ్చిన ఎడల బహుగా ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. అనగా అది విస్తారంగా ఫలించినప్పుడు మహిమ పరచబడేటువంటి గడియ. ఇప్పుడు శ్రమ పడబోతున్నటువంటి గడియ, తర్వాత మహిమపరచబడబోతున్న గడియ. ఇప్పుడు మరణ గడియ, తర్వాత పునరుత్థానపు గడియ అని చెప్పడం ఈ మాటల యొక్క ఉద్దేశం. అనగా తనను తాను ఆయన గోధుమ గింజగా పోల్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గురువుగా మనం యూదా ఇస్కరియోతును పోల్చాం. ఇక్కడ యేసుని మనము గురువుగా పోల్చుకుంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆయన గోధుమ గింజ ఉన్నాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనం.
ప్రభువా, మా వర్తమానం నమ్మిన వాడెవడు? మా వర్తమానము నమ్మిన వాడెవరు? ప్రభువా, ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. This fulfilled the prophecy given by Isaiah. Lord, who has believed our message, who has seen the unveiling of your great power. Stotram. To whom is the arm of the Lord revealed? The arm of the Lord is a metaphor for God's great power. The word for reveal means to unveil. Isaiah 53:1. సరే, దేవుని స్తోత్రం. ఆయన యొక్క బాహువు, ఆత్మస్వరూపి అయిన దేవునికి బాహువు లేదు. దేవుని యొక్క బాహువు అని దేవుని కుమారుడు పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఇశ్రాయేల్ రాజు అయి ఉన్నాడు. మూడోది, ఆయన గోధుమ గింజ అయి ఉన్నాడు. నాలుగోది, ఆయన బాహు అయి ఉన్నాడు. ఐదో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 12:47. ఎవడైనానో నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ దేనికి వచ్చాను? లోకమును రక్షించుటకే వచ్చాను. లోకం రక్షించబడాలి. లోకం రక్షణ అనుభవం లేకుండా ఉంది. లోకంలో చాలా మంది రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే వెలుగై ఉన్నాడు. మనుష్య కుమారుడు ఇశ్రాయేలు రాజు అయినాడు. మనుష్య కుమారుడు గోధుమ గింజ అయినాడు. మనుష్య కుమారుడు బాహు అయినాడు. మనుష్య కుమారుడు రక్షకుడైనాడు. హీఈస్ ద సేవియర్, హీఈస్ నాట్ ద జడ్జ్. బట్ ఆయనను తీర్పు కోసం దేవుడు నిర్ణయించాడు ఒకరోజు, అది వేరే విషయం. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మనుష్య కుమారుని గురించి 5 విధాలైన అవగాహన మీరు మాకు కలుగు చేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ మాటలు విన్నట్టు ప్రతి వారిని మీరు దీవించండి ప్రభు. ఇంకా ఆలోచిస్తూ అనేకమైన విషయాలు గ్రహించి మీరెవరో చక్కగా ఎరిగి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.